మంత్రి కొల్లు రవీంద్రపై వస్తున్న ఆరోపణలపై కాంట్రాక్టర్ పామర్తి రాజా తీవ్రంగా స్పందించారు. నిబంధనల ప్రకారం తాను కాంట్రాక్టు వ్యాపారం చేసుకుంటున్నానని, తనపై మంత్రి కొల్లు రవీంద్రపై రాజు నాయక్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని మండిపడ్డారు. 2 నెలల క్రితం అమరావతిలోని సెంట్రల్ టీడీపీ కార్యాలయం వద్ద గిరిజనులను తీసుకువచ్చి తనకు ₹1,54,00,000 ఇవ్వాలంటూ రాజు నాయక్ ధర్నా చేశారని రాజా ఆరోపించారు. అప్పుడే మంత్రి కొల్లు రవీంద్ర స్పందించి రాజు నాయక్ ను కార్యాలయానికి పిలిపించి మాట్లాడారని తెలిపారు. తనకు రావాల్సిన మొత్తానికి సంబంధించి సరైన లెక్కలు, ఆధారాలు చూపిస్తే ఎంత డబ్బులైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారని పామర్తి రాజా గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే అంశాన్ని తెరపైకి తెచ్చి తనపై, మంత్రిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాజు నాయక్ అని చెప్పి ఒకతను నా మీద అభియోగాలు చేశాడు. అభియోగాలు చేయడం మూలంగా అభియోగాల్లో కూడా కీలకంగా ₹1,00,00,000 పైగా డబ్బులు రాజకీయ అండదండలతో, రాజకీయంలో కూడా ప్రత్యేకించి కొల్లు రవీంద్ర గారి పేరు వాడుకొని నేను డబ్బులు ఎగ్గొట్టాను, నాకు న్యాయం చేయండి, అండదండలు కొల్లు రవీంద్ర గారు అండదండలతో అని చెప్పి చెప్తున్నాడండి. అండదండలతో కొల్లు రవీంద్ర గారు అండదండలతో నేను డబ్బులు ఎగ్గొట్టాల్సిన అవసరం, కొల్లు రవీంద్ర గారు డబ్బులు ఎగ్గొట్టమని చెప్పి చెప్తాడా? లేకపోతే ఏ రాజకీయ నాయకులైనా డబ్బులు ఎగ్గొట్టి మీరు చేయండి అని చెప్పి చెప్తాడా? అసలు డబ్బులు అతనే మాకు డబ్బులు ₹2,67,000 వితౌట్ ఇంట్రెస్ట్ మాకు డబ్బులు ఇవ్వాలండి. ఇందాక మీరు చూపించాను కదా, ఇది స్క్రీన్లో చూపించాను. అన్నిటికీ ఎవిడెన్స్లు ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్లు అన్నిటికీ ఉన్నాయి. ఆల్రెడీ అప్పుడు జరిగినప్పుడు కూడా పోలీసు ఇంటెలిజెన్స్ 2 నెలల క్రితం సెంట్రల్ ఆఫీసులో ధర్నా పెట్టినప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇచ్చామండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకే ఫోన్ చేశారు. ఇట్లా పామర్తి రాజా అంటే ఎవరని చెప్పి కనుక్కున్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేశారంటే స్టేట్ పార్టీ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టేసరికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్కి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ కూడా ఇది ఏదైతే ఇందాక స్క్రీన్లో మీకు చూపించిందో అవన్నీ కూడా నేను వాళ్ళకి వాట్సాప్ చేశానండి. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నేనే కాదు, నాతో పాటు ఉన్న కాంట్రాక్టర్లు, విజయవాడలో ఆయిల్ కార్పొరేషన్లో చేసే కాంట్రాక్టర్లు ఎవరైనా కానీ నా లెక్కలు తప్పని చెప్తే వాళ్ళు ఎంత చెప్తే అంత డబ్బులు ఇస్తా. డబ్బులు ఊరాలకి ఎవరికైనా కానీ, ఎదుటి వాళ్ళకి ఎవరికైనా కానీ డబ్బులు ఎగ్గొట్టాలి, ఆ డబ్బులతో నేను తినాలి అని చెప్పి నాకు అవసరం లేదు. ఆ నైజం కాదు మాది. ఎవరికన్నా ఫైనాన్షియల్గా మేము సపోర్ట్ ఇస్తాం, అంతేగాని మేము వేరే వాళ్ళ డబ్బులను, వేరే వాళ్ళ ఆస్తులు ఎందుకు తీసుకోవాలా? అవన్నీ కూడా తప్పండి. ₹2,67,000 మాకే వితౌట్ ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలా? లెక్కలు చూపిస్తామండి. బిల్లు ఆగిపోయింది. ఆ బిల్లు డబ్బులు కూడా ఇస్తానని చెప్పా. వచ్చి లెక్కలు చూసుకుంటే వచ్చినప్పుడు మేము చూసుకుంటాము, ఆ డబ్బులు ఇస్తాము రండి అని అన్నాం. ఇన్వెస్ట్మెంట్ మేమే చేసాం. మేము అన్నిటికీ ఎవిడెన్స్లు, బ్యాంకు ట్రాన్స్ఫర్లు కానీ, మెటీరియల్ పంపించినవి కానీ అన్నిటికీ ఉన్నాయండి. మాతో పాటు ఉన్నాడని చెప్పి ఏదో సపోర్ట్ ఇద్దామని చెప్పి సపోర్ట్ ఇస్తే మా కంపెనీనే అతను అన్నట్టు మాట్లాడుతున్నాడు. అదంతా కూడా తప్ప.